సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జయ గురుదత్త శ్రీ కామాక్షి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం సర్వదా యోగపీఠస్థం ముక్తికామార్థసిద్ధయే. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈ విశ్వావసు ఉగాది సంవత్సరంలో ప్రత్యేకించి మనకి మార్చి 30 ఈ రోజున రేవతి నక్షత్రం ఆదివారం నాడు సంభవిస్తోంది. ఈ ఉగాది సంవత్సరాదిన మనం జాతక ఫలితాలు ఈ రోజున ద్వాదశ రాశులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఉగాది నాడు షష్టగ్రహ కుటుంబంతో మనకి మొదలవుతుంది. రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహులు కూడా మనకి మీనరాశిలో ఉంటూ, వృషభంలో గురువు, అలాగే మిథునంలో కుజుడు, కన్యలో కేతు ఉన్నటువంటి గ్రహబలాలతో మనం ఈ సంవత్సరం ముందుకు పోతున్నాం. అయితే ఈ సంవత్సరం మనకి మార్చి 30 నుంచి కూడా శని మీనరాశిలోకి ప్రవేశం, అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు ఉండడం, రాహుతో కలయిక ఇత్యాదులు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం బృహస్పతి మనకి మే 15 వరకు వృషభ రాశిలోను, ఆ తర్వాత మిథున రాశిలో సంచారం ఉంటుంది. మిథున రాశిలో సంచారం ఉంటూ మధ్యలో అతిచారం బృహస్పతి అతిచారం ఉండడం జరుగుతుంది. ఈ బృహస్పతి అతిచారం అక్టోబర్ 18 నుంచి కూడా ఉంటూ, అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరల డిసెంబర్ 25కి అతిచారం నుంచి వీడి మార్చి నెలలో మళ్ళీ మిథున రాశికి ప్రవేశం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం బృహస్పతి అటు వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచారం అనేది జరుగుతుంది. విశేషంగా ఈ సంచారం అనేది కర్కాటక రాశిలోకి ప్రవేశం బృహస్పతి అనేది ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి అది కొంత ప్రయోజనంగానే ఉంటుంది. అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు బృహస్పతి మీనరాశిలో ఉన్నటువంటి శనిని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి అందరికీ కూడా మంచి వృత్తి విషయమైనటువంటి ఎదుగుదల ఉండే అవకాశం, అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.